నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ. నామినేటెడ్ పదవులు దక్కేదెవరికి? రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్న తరుణంలో కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఉత్కంఠను రేపుతుంది. ఎవరికి పదవులు రెన్యువల్ అవుతాయి, ఎవరిని పక్కన పెడతారు, కొత్తగా ఎవరికి లక్ కలిసి రాబోతుంది అనే అంశంపై గాంధీ భవన్ నుండి సెక్రటేరియట్ వరకు పెద్ద ఎత్తున చర్చోపచర్చలు నడుస్తూ ఉన్నాయి. ఈ పదవుల భర్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఈ నామినేటెడ్ పదవుల వ్యవహారం క్లైమాక్స్కి వచ్చేసింది. జూలై 14న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్కు రానున్నారు. ఆ తర్వాత 15 లేదా 16 తేదీలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరియు మీనాక్షి నటరాజన్లు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. చైర్మన్ల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఇప్పటికీ ఒక సమగ్ర నివేదిక ఉంది. ఈ హై లెవెల్ మీటింగ్లోనే ఎవరికి ఏ పదవి ఇవ్వాలనే దానిపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 8వ తేదీతో రాష్ట్రంలో 37 మంది నామినేటెడ్ చైర్మన్ల రెండేళ్ల పదవి కాలం ముగిసిపోతుంది. దాంతో ఆ తాజా మాజీ చైర్మన్లు ఎవరైతే ఉన్నారో తమ పదవులను కాపాడుకోవాలని వారు చూస్తుండగా ఇంతవరకు ఒక్క పదవి కూడా దక్కని లీడర్లు ఈసారి ఎలాగైనా ఛాన్స్ కొట్టాలని పోటీ పడతా ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే ఒక్కో చైర్మన్ పదవికి కనీసం 10 మందికి పైగా లీడర్లు లైన్లో ఉన్నారు. ఇంతకీ పదవులకి ఎందుకింత క్రేజ్ అంటే చైర్మన్ పదవి ఉంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో అఫీషియల్ ప్రోటోకాల్ దక్కుతుంది. మంత్రులు, ఐఏఎస్ అధికారుల వద్దకు ఈజీగా వెళ్ళొచ్చు. వీటన్నిటికీ తోడు ప్రభుత్వం ఇచ్చే సొంత వెహికల్, గన్మెన్ సౌకర్యంతో కలిగినటువంటి పొలిటికల్ రేంజ్, అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి పొలిటికల్ రేంజ్ మారిపోతూ ఉంది. భవిష్యత్తులో ఎమ్మెల్యేలుగా ఎదగడానికి ఇదొక మెట్టు లాంటిది. పదవులు ఎలాగైనా దక్కించుకోవాలనే టార్గెట్తో కాంగ్రెస్ లీడర్లు భారీగా పైరవీలు షురూ చేశారు. ముందుగా తమ సొంత జిల్లాలకు చెందిన మంత్రుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే వారు ఉన్నారో వారి యొక్క మనసు గెలుచుకునేందుకు తంటాలు పడతా ఉన్నారు. అక్కడ లైన్ క్లియర్ అవ్వగానే నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నేతలైతే ఏకంగా ఢిల్లీ స్థాయిలోనే చక్రం తిప్పుతున్నారు. ఏఐసీసీ కీలక నేతలు ఎవరైతే మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ల వద్దకు వెళ్ళి వారి యొక్క పదవిని ఇప్పించాలంటూ ప్రాధేయపడతా ఉన్నారు. పదవీ కాలం ముగిసిన తాజా మాజీ చైర్మన్లు అందరూ మాకు మరో ఛాన్స్ ఇవ్వండి అంటూ, రెన్యువల్ చేయండి అంటూ వారు కోరుతా ఉన్నారు. అయితే అందరికీ మళ్ళీ అవకాశం వచ్చే పరిస్థితి లేదు. గత 2 ఏళ్లలో చైర్మన్ హోదాలో సదరు నాయకుడి పనితీరు ఎలా ఉంది, పార్టీకి ప్రభుత్వానికి ఎంతవరకు ప్లస్ అయ్యారు అనే నివేదిక ఆధారంగానే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. కొందరికి పాత కార్పొరేషన్ల కొనసాగింపు ఇవ్వాలా లేక సంస్థను మార్చాలా అనేక కోణంలో ఆరా తీస్తున్నారు. నాయకులు సైతం లాభదాయకమైన, ఎక్కువ యాక్టివ్గా ఉండే కార్పొరేషన్ల వైపే మొగ్గు చెబుతున్నారు. ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీలో ఒక పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది. కేవలం సెకండ్ లైన్ లీడర్లకు కాకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు సైతం ఈ జాబితాలో చోటు దక్కుతుందనే మాటలు వినబడతా ఉన్నాయి. ఆ అవకాశం కూడా ఉందని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ, సివిల్ సప్లై కార్పొరేషన్ లాంటి అత్యంత కీలకమైన పెద్ద సంస్థల చైర్మన్ పదవులకు ఎమ్మెల్యేలను కేటాయించే అవకాశం ఉందని, ఆ ఆలోచనలో ఉందని ప్రభుత్వం తరపు నుంచి వాదన వినబడతా ఉంది. అయితే గతంలో సివిల్ సప్లై చైర్మన్ పదవిని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు ఆఫర్ చేసినా ఆయన ఆసక్తి చూపలేదు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకొని క్యాబినెట్ విస్తరణ ఆలస్యం అవుతుండడంతో అసంతృప్తిగా ఉన్న కొందరు సీనియర్ ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడానికి ఈ కీలక చైర్మన్ పదవులు ఎరగా వేసే ఛాన్స్ ఉంది. ఒక సీనియర్ మంత్రి చేసినటువంటి లీక్ ఏదైతే ఉందో, ఆయన ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈసారి కేవలం చైర్మన్ పదవులే కాకుండా వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు పదవులను కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో భర్తీ చేయబోతున్నారు. అంటే కాంగ్రెస్ శ్రేణులకు ఒక రకమైన జంబో లిస్ట్ కానుకగా అందబోతా ఉంది. మరి ఈ పొలిటికల్ రేసులో మంత్రుల సిఫార్సులు గెలుస్తాయా, ఢిల్లీ లాబింగ్ వర్కౌట్ అవుతుందా, లేదా సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ పనితీరు నివేదికకే ఓటేస్తారా అనేది మరో 2 రోజుల్లో తేలిపోనుంది. కాబట్టి మరి 2-3 రోజుల్లో ఈ కొత్త కార్పొరేషన్లు ఎవరు, ఆ కార్పొరేషన్ చైర్మన్లు ఎవరు కూడా తేలబోతా ఉంది. మరి రాష్ట్రంలో మరి గతంలో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లను మళ్ళీ తీసుకుంటారా, లేకపోతే కొత్తగా వచ్చినటువంటి వారికి మళ్ళీ అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఏముందా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే తెలంగాణలో ఉన్నటువంటి గాంధీ భవన్ వేదికగా పెద్ద ఎత్తున లాబింగ్ అయితే జరుగుతూ ఉంది. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో ఎవరికి కార్పొరేషన్ పదవులు దక్కుతాయి, ఏ ఎమ్మెల్యే ఈ కార్పొరేషన్ తీసుకోబోతా ఉన్నారు. మరి కొంతమంది ఎమ్మెల్యేల పేరు కూడా వినబడుతుంది. మరి ఎవరు తీసుకుంటారో కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశా టీవీ.